హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీని చూపిస్తున్నాను. స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ పచ్చడిని రైస్తో కానీ చపాతీతో కానీ తిన్నారంటే సూపర్గా ఉంటుంది. స్పైసీ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ముక్క కూడా గట్టి పడకుండా మెత్తగా పర్ఫెక్ట్గా కుదిరేలా పచ్చడి రెసిపీని చూపించాను. తప్పకుండా వీడియోని చూసి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మరి కామెంట్ చేయండి. ఒక్కసారి తిన్నారు అని అంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ చికెన్ పచ్చడి కోసం ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఈ ముక్కల్ని మరీ పెద్దగా కాదు, అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేయించి తీసుకున్నాను. తర్వాత ఇందులోనికి ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచీలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఈ మసాలాలని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలాని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని అందులోనికి కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు, డ్రైగా అయ్యేంత వరకు ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉడికించుకోవాలి చికెన్ని. ఇలా చేయడం వల్ల ముక్క కూడా గట్టి పడకుండా చికెన్ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా చికెన్లోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లోనే కలుపుతూ దగ్గరే ఉండి ఇలా చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి చికెన్ అంతా ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకొని ఈ చికెన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లోనికి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో 2 కప్పుల ఆయిల్ తీసుకుంటున్నాను. పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని ఇందులోనికి మనం ఉడికించుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కసారి సరిపడినన్ని చికెన్ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ ముదురు రంగు వచ్చేంత వరకు కాకుండా లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని తీసేసుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకుంటే ముక్క గట్టిగా వచ్చేస్తుంది, తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోనికి వచ్చాక ఈ చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోనికి. హై ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఈ వేగడానికి కూడా కాస్త టైమే పడుతుంది, ఓపికగా వేయించుకోవాలి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా తినేసేయచ్చు. ఇక్కడ అన్నీ కూడా ఇదే విధంగా ఈ కలర్లోనికి ఫ్రై చేసి తీసుకున్నాను ఒక ప్లేట్లోనికి ఈ చికెన్ పీసెస్ని. తర్వాత ఇదే ఆయిల్లోనికి ఒక 2 స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ వేయించిన ఆయిల్లోనే వేసేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలాని, ఒక 1/2 కప్పు కారంని, కొంచెం పసుపు, అలాగే ఒక 3 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. స్టవ్ మాత్రం ఆఫ్లోనే ఉండాలి. వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు ఏదైనా ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని ఒక 2 గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 2 గంటల తర్వాత
ఇప్పుడు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోనికి ఒక 3 నిమ్మకాయలను తీసుకొని రసాన్ని తీసి వేస్తున్నాను నేను ఇక్కడ. 1/2 కేజీకి నాకు ఒక 3 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయింది. నిమ్మరసం కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, నోట్లో నీళ్ళు ఊరించే చికెన్ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంతో తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. కడుపు నిండా ఈ పచ్చడితోనే అన్నం తినేస్తారు. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.